హాయ్ ఆల్, వెల్కమ్ టు పూజితాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో శారీ ఫాల్ స్టిచ్చింగ్ చూద్దాం. శారీ ఫాల్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఫాల్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత లాస్ట్ కట్టింగ్లో మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ మందం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. స్టిచ్చింగ్ కూడా శారీలో లాస్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 15 ఇంచెస్ గ్యాప్ వదులుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాల్ అనేది మంచిగా నీట్గా సైడ్స్ ఎమ్మటి కూడా మంచిగా నీట్గా వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలి. తర్వాత ఇలానే మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. చేసేసిన తర్వాత ఎక్కడ కూడా ముడతలు అట్లా రాకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి శారీ ఫాల్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అదే కాకుండా శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే సేమ్ థ్రెడ్ తీసుకునేలా చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఎలా ఉంది, ఫ్రంట్ ఏ కలర్ ఉంది, బ్యాక్ ఏ కలర్ ఉంది, అలా చూసుకొని మనము థ్రెడ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇందులో నాది ఫ్రంట్ గ్రీన్ ఉంది కాబట్టి నేను గ్రీన్ తీసుకున్నాను. తీసుకున్నాను ఎందుకంటే మనము వేరే కలర్ థ్రెడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శారీ మీద మనకి బయటికి కనిపిస్తుంది కదా కట్టుకున్నప్పుడు, అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. శారీ కలర్ అనేది మనకి షేడ్ కనిపిస్తుంది కాబట్టి మనం సేమ్ థ్రెడ్ తీసుకుంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకని సేమ్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా ఇది అందరికీ తెలుసు, స్టిచ్చింగ్ శారీ ఫాల్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో. కాకపోతే ఇది బిగినర్స్ కోసమని నేను ఈరోజు ఈ వీడియో తీశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ పక్కా చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా చేయండి. ఓకే. వీడియో ఇక్కడ లాస్ట్లో కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకొని ఇంకా తర్వాత స్ట్రైట్గా మళ్ళీ ముడతలు రాకుండా నీట్గా అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి వచ్చేసి బ్యాక్ స్టిచ్చింగ్ అని అంటారు కదా, లాస్ట్కి బ్యాక్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి థ్రెడ్ అనేది ఊడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా మనం చేసుకోవాలి. శారీ అనేది మంచిగా నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు నీట్గా మనకి వస్తుంది అవుట్ఫిట్ అనేది. ఇవే శారీ ఫాల్ అనే కాదు, ఇంకా డ్రెస్సెస్, కుర్తాస్, ఫ్రాక్స్, చిన్నపిల్లలకి ఫ్రాక్స్, మన పెద్దవాళ్ళకి కూడా ఫ్రాక్స్, హాఫ్ సారీస్, ఇలాంటివి చాలా చేసుకుందాం మనము వీడియోస్. మీకు అలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను పక్కాగా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నార్మల్గా అంతా ఇంకా ఇంతే ఉంటుంది శారీ ఫాల్ స్టిచ్చింగ్ అనేది. ప్లెయిన్గా మనము నార్మల్గా స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ముడతలు రావద్దు. మళ్ళీ ఇట్లా శారీ పట్టుకొని గుంజినట్టుగా చేయొద్దు. అలా చేస్తే ఏంటంటే ముడతలు వచ్చేస్తుంది, ఇంకా గలీజ్గా కనిపిస్తుంది అన్నమాట శారీ అనేది. కాబట్టి మనం ఇట్లా జస్ట్ చేయి పెట్టి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. మంచిగా ముడతలు రాకుండా చూసుకోవాలి.
అదే గాకుండా నార్మల్ మిషన్ దగ్గర కుట్టేటప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ వస్తది శారీ ఫాల్‌లో. కుట్టేటప్పుడు కింద రింగ్ ఉంటది గదా! రింగ్‌లో శారీ పడిపోవడం అట్లాంటివి అవుతూ ఉంటాయి. నాకు చాలా సార్లు అయినాయి కాబట్టి చెప్తున్నా. అవుతుంటాయి. అది కూడా ఒకసారి చూసుకుంటూ మెల్లగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హ్మ్. ఇంతేనండి. చాలా అంటే చాలా చాలా ఈజీ శారీ ఫాలింగ్ స్టిచ్చింగ్ చేసుకునేది. మీరెవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం పక్కాగా స్టిచ్చింగ్ చెయ్యండి. చాలా ఈజీనే ఉంటది స్టిచ్చింగ్. అంతే మళ్ళీ లాస్ట్‌కొచ్చేసాం కదా మనము. లాస్ట్‌లో గూడా అదే హాఫ్ ఇంచ్ మందము స్టిచ్చింగ్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లాస్ట్‌కొచ్చేసరికి బ్యాక్ స్టిచ్ అనేది చేయాలనమాట. అంటే ఒక 2, 3 టైమ్స్ స్టిచ్చింగ్ మీదనే స్టిచ్చింగ్ చేసినట్లయితే దాన్నే బ్యాక్ స్టిచ్ అంటారు. ఇప్పుడు నేనేసాను కదా! అదే బ్యాక్ స్టిచ్ అంటారు అనమాట. మంచిగా ఎడ్జ్‌లో చేసేసుకోవాలి.